ప్రాంతీయ సైన్యంలో ఉన్న మన టాలీవుడ్ ఎప్పుడైనా బాలీవుడ్ మీద పై చేయి సాధిస్తుందని అనుకున్నావా? అసలు ఊహించినావా? అసాధ్యమైన పనిని సుసాధ్యం లెక్క చేసిరు మన స్టార్లు. ఇక ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే కరోనా వచ్చిందో, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అయితే డీలా పడిపోయింది. ఇక సినిమాలు కూడా డీలా పడిపోయినాయి. ఇక అదే టైంలో పాన్ ఇండియా రేంజ్ లో మన సౌత్ సినిమాలు అనేది ప్రపంచం సృష్టించినాయి. బాహుబలి, RRR, KGF, ఇంకా అదొకటే కాకుండా పుష్ప. ఇక అల్లు అర్జున్ తగ్గేదేలే అన్న లెవెల్లో ఈ సౌత్ సినిమాలు అనేది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలాగా అయినాయి. ఇక అందుకే అప్పటికెళ్ళి బాలీవుడ్ స్టార్లు కూడా మన తెలుగు సినిమాల మీద, తెలుగు డైరెక్టర్ల మీద, సౌత్ డైరెక్టర్ల మీద మస్తు ఫోకస్ పెట్టిరనమాట. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతోని మంచి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సౌత్ డైరెక్టర్ తోని కూడా పని చేసిండు. జవాన్ సినిమాతోని అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమా సూపర్ హిట్ అందుకున్నది. ఇక ఆ తర్వాత ఇయర్ ఎండింగ్ లో డుంకీ కూడా మంచి సక్సెస్ అందుకున్నది. ఇక కెరియర్ డీల్ అనుకున్న టైంలో షారుఖ్ ఖాన్ 3 సక్సెస్ సూపర్ హిట్ అందుకున్న సినిమాలు. ఇక నెక్స్ట్ సినిమా కూడా అదే విధంగా ఉండలేక ప్లాన్ చేసుకోవాలి కదా. ఇక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే వస్తున్నాడంట. ఇక ఇప్పుడు చేసే ఆయన సినిమా కథలో ఎక్కడో ఒక చోట సౌత్ టచ్ ఉండేలేక ఆడియన్స్ కూడా జనంత ఫోకస్ అయ్యేటట్టు, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అయ్యేలేక జాగ్రత్త పడుతున్నాడంట షారుఖ్ ఖాన్. అట్లనే సరైన కథ దొరికితే మాత్రం తెలుగులో కూడా నటించేందుకు రెడీగా ఉన్నాడట. ఇక షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఇవన్నీ చూస్తుంటే షారుఖ్ ఖాన్ కి మన సౌత్ సినిమాల మీద ఎంత ప్రేమ ఉందనేది చెప్పొచ్చు అనమాట. ఇక అందుకే ఇక ఆయన చేసే సినిమాలలో సౌత్ టచ్ ఉండే లెక్క, సౌత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే లెక్క ఉండబోతున్నాయి ఆయన సినిమాలు అని చెప్తున్నాడు. ఇక అట్లనే తెలుగులో కూడా మల్టీ స్టారర్ లెక్క ఆయన చేసేందుకు రెడీ ఉన్నాడంట. ఇక బాలీవుడ్ స్టార్ తోనే మన టాలీవుడ్ మల్టీ స్టారర్ అంటే అసలు ఈ కాంబో అసలు ఎంత బాగుంది కదా. నేషనల్ లెవెల్లో అసలు ఒక రేంజ్ లో బాక్స్ ఆఫీస్ లో అయితే షేక్ అయ్యే లెక్క ఛాన్స్ ఉన్నది. ఇక మళ్ళా మన షారుఖ్ ఖాన్ తోని మల్టీ స్టారర్ చేసేందుకు ఏ హీరో ఎదురు చూస్తున్నారు అంటారు, ఏ హీరో ముందుకొస్తారంటారు, కామెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగుంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.